ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 94వ కీర్తన 18వ వచనం. నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అండ్ భక్తుడు చెప్తున్నాడు, దేవుని కృప నన్ను బలపరుచుచున్నది. ఏ సమయంలో తనని దేవుని కృప బలపరుస్తుందంటే తన కాలు జారిందని తను అనుకుంటున్నాడంట. చాలాసార్లు మనం కూడా మన స్థితి అయిపోయింది, ఇంకా మన పరిస్థితి అయిపోయింది, కొలాప్స్, ఇంకేం లేదు, నేనేం సాధించలేను, నేనేమి ఇంకా పొందుకోలేను, నా జీవితంలో ఇంకా నేనేమి కూడా ఏం చేయలేను, మరి నాకు ఎలాంటి సహాయం అందదు, ఇంకా అయిపోయింది నా పరిస్థితి అన్న సమయంలో దేవుడి కృప నిన్ను బలపరుస్తుందండి. ఎవరు నీకు సహాయం చేయలేకపోవచ్చు, నీ స్థితిని ఎవరు మార్చలేకపోవచ్చు, కానీ దేవుడు నీ స్థితిని మార్చేవాడు, నీకు సహాయం చేయవాడు. నీ కాలు జారినప్పుడు నిన్ను లేవనెత్తువాడు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నిన్ను బలపరిచేవాడు. అన్ని విషయంలో దేవుడి కృప నిన్ను బలపరుస్తూ లేవనెత్తేదిగా ఉంటుంది. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి భయపడక, భక్తుని కాలు జారినని తను అనుకున్నప్పుడు దేవుని కృప ఎలా అయితే బలపరిచింది, ఈరోజు ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో కానీ దేవుని కృప నిన్ను కూడా బలపరుస్తుంది. అధైర్యపడక, కృంగిపోక దేవుని కృపను పొందుకొని బలం నొందుకొని అన్ని విషయాల్లో జయం పొందుకో. అటు రీతిగా దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పరిస్థితుల్లో జారిన స్థితిలో ఉన్నారో ఆ పరిస్థితి నుంచి వారికి విడుదలిచ్చి జయమును కలుగచేసి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.